నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలను తెలుసుకునేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు జాతక సమస్యల పరిష్కార మార్గాలను అందించడానికి ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మొదటిగా మనం ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/5/98 7/5/98. సమయం చెప్పండి, పుట్టిన సమయం. ఎర్లీ మార్నింగ్ 12:15 అండి, తెల్లవారితే 8వ తారీఖు అండి. 12:15. 12:15. ఎక్కడ పుట్టిందండి పాప? తెల్లవారితే 8వ తారీఖు అండి, హస్త నక్షత్రం. ఎక్కడ పుట్టారు? రాజమండ్రిలో పుట్టింది. గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మేము మీ అభిమానులు అండి. అది పాప మొన్న మెయిన్స్ ఎగ్జామ్ ఎల్ఐటి ఎగ్జామ్ రాసిందండి గురువు గారు. వెరీ గుడ్ అమ్మా. అప్పుడే బాగానే ఉంటది అని చెప్పేసి అన్నారు. అది ఎగ్జామ్ కొంచెం నేను మార్కులు వచ్చినాయండి. కటాఫ్ కొంచెం 2-3 మార్కులు తక్కువగా వచ్చినాయండి గురువు గారు. ఇంటర్ రిజల్ట్స్ 980 అబౌట్ దాటినాయండి. ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి అంటున్నారు. అది పాప ఏమో ఏడ్చేస్తుంది. నువ్వేమో మీరు చెప్పి మామూలు కాలసర్ప దోషం చంద్రుడు ఒకటే బయట ఉన్నాడు, కాలసర్ప దోషం చేయించండి అని చెప్పి అన్నారు. అది కాళహస్తి తీసుకెళ్ళి చేయించేవండి. ఏది చెప్తే అది ఏమో ఇలాగ వచ్చినప్పుడల్లా హాస్టల్లో ఉంటుందండి పాప. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేయించనే ఉన్నాయండి. అలాగే ఫాలో అవుతాను. పాప ఏమో నువ్వేం చెప్తే పూజలు చేసాను, నువ్వేమో ఇలాగంటే అలాగే ఒక గురువు గారు చెప్పారు, రాజ్యాధిపతి నేను బాగున్నాడంట, చదువుతే ఏం లేదు, ఇప్పుడు ఎలా వచ్చినా బాగానే వస్తుంది అని చెప్పి అన్నారండి. ర్యాంక్ కొంచెం దూరంగా వస్తుంది కానీ పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. ఎలా అయింది జాయిన్ చేయడం, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి, ఉద్యోగం ఉంటే ఎలా ఉంటుంది? అదంతా బాగానే ఉందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. మంచి విద్యాస్థానంలో శని కూడా ఉండటం కొంచెం చిన్న ఇబ్బంది, కానీ విద్యాస్థానాధిపతి విద్యాస్థానంలో రవి కూడా ఉండటం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత 10వ స్థానాధిపతి అయినటువంటి వృత్తి స్థానాధిపతి ఉచ్చ స్థితిలో కూడా ఉండటం అదంతా మంచిదే, దానివల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదు. అందులో రాహులో శుక్రుడు జరుగుతున్నాడు. జూలై 22 వరకు కూడా ఈ శుక్రుడు ఉంటాడు. తర్వాత రవి కూడా ఉంటాడు. కాబట్టి జూలై 22 లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా సరే జాయిన్ చేయించేసేయండి, అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వచ్చేటువంటి గురువు వచ్చిన తర్వాత గురువు 2వ ఇంట్లో పరాక్రమ వ్యయాధిపతి ఉండటం, ఈ రాహు ఇక్కడ జాతకంలో అష్టమ స్థితిలో ఉండటం, కొంత అష్టమ రాహు మంచివాడైనా సింహంలో ఉండటం కొంత ఇబ్బంది కలిగించిన, విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు అమోఘమైనటువంటి యోగం ఇవ్వటం వల్లనే అంత పర్సంటేజ్ రావటానికి వీటన్నిటికీ కూడా కారణం. అయితే ఈ జాతకంలో హస్త నక్షత్రానికి గురు రాహుల యొక్క సంయోగం 12వ ఇంట్లో ఉండటం, ఇవన్నీ కూడా ఇది కూడా కాదు, గోచారంలో ఉన్నటువంటి గురు రేపు ఆగస్టు 11కి కన్యారాశి ప్రవేశం చేసిన తర్వాత నుంచి కూడా ఇంకా బాగుంది, అందులో ఏమి ఇబ్బంది లేదు. వృత్తి సంబంధించి వీటన్నిటికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం, అస్సలు భయపడద్దు కూడా, అందులో ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. రావులపాలెం నుంచి దేవి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు అండి, డిసెంబర్ నెల, 92వ సంవత్సరం అండి. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 6 గంటలకండి. ఉదయం 6 గంటలకి. ఎక్కడ పుట్టారండి? రావులపాలెం అండి. గురుగారితో సందేహం వ్యక్తం చేయండి. చెప్పండి అమ్మా. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందండి? అబ్బాయి జాతకం వచ్చేసమ్మా లగ్నం వృచ్చిక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జాతకరీత్యా లగ్నంలో రాహు నీచ స్థితిలో బుధునితో, సప్తమంలో కుజుడు నీచంలో, అలాగే 9వ ఇంట్లో కుజుడు కూడా నీచ స్థితిలో, 10వ ఇంట్లో చంద్రుడు, ఏకాదశంలో గురువు అద్భుతంగా, 2వ ఇంట్లో రవి, 3వ ఇంట్లో శుక్రుడు, శని ఉన్నటువంటి జాతకరీత్యా ఈ లగ్నంలో ఉన్నటువంటి బుధ రాహులు ఏదైతే ఉన్నదో రాహు నీచ స్థితిలో ఉండటం, అలాగే కేతు సప్తమ స్థితిలో నీచంలో ఉండటం, తర్వాత 9వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, 3 గ్రహాలు పాపగ్రహాలై నీచ స్థితిలో ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన ఏమీ లేదు. అందులో ఈ గురువు ఏకాదశంలో చాలా అద్భుతంగా ఉండటం చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. ఇందులో కూడా పరివర్తన యోగాలు ఇప్పుడు కుజునికి, చంద్రుడికి, గురువుకి, బుధునికి, రవికి ఇలాగా 5 గ్రహాలకు పరివర్తన యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకరీత్యా మంచి భవిష్యత్తే ఉంటుంది. రేపు మే 28వ తారీఖు నుంచి కూడా ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జాతకానికి సంబంధించినంత వరకు సింహరాశిలో అర్ధాష్టమ శని జూన్ 26న అయిపోతుంది కదా, జనవరి 26న అయిపోతుంది వచ్చే సంవత్సరం.
ఆ తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తు గురించి ఏమి కంగారు పడాల్సిందే. వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ కేతు అక్కడ ఉండటం వల్ల. ఆ వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కేతువు సంబంధించినంత వరకు ఈ కేతు మహాగణపతి ఆధీనంలో ఉంటాడు. కాబట్టి ఆ గణపతిని కానీ లేదా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం, అమ్మవారి యొక్క కాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞానప్రసూన్న అమ్మవారి యొక్క వడ్డాణంలో ఈ కేతు ఉంటాడని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది, మన వాళ్ళ పురాణం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆమెనైనా సరే జ్ఞానప్రసూన్నాంబికను కానీ లేదా మహాగణపతిని కానీ ఆరాధన చేయటం ద్వారా ఆ వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్య కూడా దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సవిత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు 7వ నెల 1967 అండి. సమయం చెప్పండి, పుట్టిన సమయం. సాయంత్రం 6-7 మధ్యాహ్నం అండి. ఎక్కడ పుట్టారండి? నల్గొండ. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. మా అమ్మాయికి మ్యారేజ్ చేసాము 2 years బ్యాక్. అయితే అప్పటి నుంచి మా అమ్మాయి తోటి అల్లుడితోటి మనకు మనస్పర్ధలే వస్తున్నాయి. ఇటు మా అమ్మ వాళ్ళతోటి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. దేని వల్ల అలా జరుగుతుంది ఏంటిది అని తెలుసుకుందామని. నా లక్ష్యం ఎట్లా ఉంది? మీ జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉన్నాడమ్మా. రాహు పాపగ్రస్తమై ఉండటం వల్ల మన సంతానంతో కూడా వచ్చేటువంటి వాళ్ళ కోడలు కావచ్చు లేదా అల్లుడు కావచ్చు, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా మన మీద అంత అన్యోన్యత మీ జాతకరీత్యా ఉండవు. అందులో కూడా పుట్టింటికి సంబంధించి మాతృస్థానంలో కూడా శని శత్రురాశిలో ఉండటం వల్ల మీ జాతకరీత్యా అటువంటి స్థితి కలిగింది. దానికి శని రాహువులకి ఎప్పుడూ కూడా మీరు నవగ్రహాల్లో ఎప్పుడు వెళ్ళినా దీపం పెట్టడం చేయండి. దానివలన ఆ గ్రహాల యొక్క అనుకూలత వలన తప్పకుండా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. భారతి హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 1956 April 27. ఏప్రిల్ 27th. ఏ ఇయర్ అండి? 1956. 56. ఏప్రిల్ 27th. 27th of April 1956. పుట్టిన సమయం చెప్పండి. midnight 2:40. 2:40. తెల్లారితే శుక్రవారం. ఎక్కడ పుట్టారండి? చెన్నైలో పుట్టాను. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా భారతి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అది నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అసలు సంతోషం అంటే ఏంటో తెలియదండి అసలు. మరి నేను ఏ రాశిలో పుట్టానో ఏ నక్షత్రంలో పుట్టానో ప్రాబ్లమ్స్ ఏంటో నాకు అర్థం కాదు. అందరికీ నా వల్ల మంచి జరుగుతుంది కానీ నాకు మాత్రం అసలు కష్టపడమే నాకు మిగులుతుందండి. అది ఈ జాతకంలో అమ్మ వినండి, మీరు లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి మీది అనురాధ నక్షత్రం, వృచ్చిక రాశి. జాతకంలో ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా మీ జాతకంలో మహాపురుష యోగం అయినటువంటి మాలవ్య మహాపురుష యోగం ఉండటం వలన మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కానీ ఆ ఫీల్ ఉండదు అంతే. దానికి కారణం ఏమంటే కేతు ఇక్కడ శుక్రునితో చేరి నీచ స్థితిలో కేతు ఉండటం, శుక్రుడి యొక్క సొంత ఇల్లు అయినటువంటి వృషభ రాశిలో ఉండటం, బుద్ధికారకుడైనటువంటి బుధునితో కూడా కలిసి ఉన్నందువలన అటువంటి స్థితి ఎప్పుడూ కలుగుతూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఆ కేతు. తర్వాత జాతకంలో ఇక్కడ కుజదోషం అనేటువంటిది ఒకటి ఉన్నది మీకు వృత్తి స్థానాల్లో. అయితే పరివర్తన యోగం ఉండటం వలన అది మీకు మీ పేరు మీద ఏం చేసినా లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏం కలిగినా కూడా అది అద్భుతంగానే ఉంటుంది. ఇక్కడ చంద్రుడు నీచం, రాహు నీచం, కేతువు నీచంలో ఉండటం, అందులో కుజుడు రవి ఉచ్చస్థితిలో ఉండటం, గురువు ఉండటం, 3 గ్రహాలు నీచంలో 3 గ్రహాలు ఉచ్చస్థితి కలిగి ఉన్నటువంటి జాతకం మీ జాతకం. శని చంద్రయోగం ఉన్నటువంటి జాతకం. కానీ చంద్రరాహుల యొక్క కలయిక దశమస్థానంలో కూడా ఉన్నందులో, తర్వాత శుక్రకేతువుల కలయిక 4వ ఇంట్లో ఉండటం సుఖస్థానంలో, మీరు అన్న మాటకి సుఖం అంటే ఏంటో తెలియదు అన్నటువంటి దానికి సుఖస్థానంలో కేతు ఉన్నందువలన బుద్ధికారకుడైనటువంటి బుధునితో కూడా కలిసి ఉండటం కేతు వీటన్నిటికీ గల కారణం. కాబట్టి ఈ కుజదోషం కూడా ఉన్నది. అదే ఈ వయసులో కుజదోషం ఏంటి గురు అని అడగచ్చు చాలామంది. కుజదోషం అంటే ఒక వివాహ సంబంధమైనటువంటి దోషానికి మాత్రమే కాదు, అది సహోదర స్థానం, వృత్తి స్థానానికి అధిపతి 12వ ఇంట్లో ఉండటం వలన వీటన్నిటిలో కూడా ఇబ్బందులు కలుగుతాయి. నేను అందుకే చెప్తాను, ఒక కుజదోషం అనేటువంటిది జీవితకాలం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దాని మీద, వివాహ సమయం వివాహం మీద ఉంటుంది, తర్వాత సంతానము, ఆ తర్వాత ధనము, ఆ తర్వాత ఆరోగ్యము, ఇలా కంటిన్యూగా ఆ కుజ గ్రహం యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. ఆ గోచారంలో తిరిగేటప్పుడు ప్లానెట్స్ దశాంతర దశల్లో ఇప్పుడు మీకు శుక్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా కేతు రేపు జూన్ 9వ తారీఖు నుంచి వస్తాడు. కాబట్టి మీరు కొంత అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామం కానీ లేదా శ్రీదేవి ఖడ్గమాలకు కానీ మీరు
ప్రతిరోజు చదువుకోండి. దానివలన ఈ జన్మకింతే, ఇంకా మీరు ఎంత చేసినా కూడా అది ఆ కర్మను మనం తప్పించుకోలేం. కాకపోతే దాని నుంచి డైవర్ట్ అయ్యేదానికి మాత్రం అవకాశం ఉంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా డేట్ ఆఫ్ బర్త్ నా గురించి 13/8/61 రాత్రి 11:40 పుట్టానండి. 13/8/61 రాత్రి 11:40 రాజమండ్రి జిల్లాలో పుట్టాను. గురుగారితో మాట్లాడండి, సందేహం వ్యక్తం చేయండి. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. చాలా కొద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాము. నేను కొద్దిగాను దాని గురించి ఏంటి అనేది సొల్యూషన్ ఏంటి, కొద్ది ప్రాబ్లమేటిక్గా ఉంది లైఫ్ లో. ఇంకా లగ్నం మీది మేష లగ్నం, రాశి సింహరాశి, పుబ్బా నక్షత్రం అండి. ఇక్కడ ఈ సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి మీరు అందులో ధనాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. తర్వాత దశమంలో శని వక్రించి శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ గురువు కూడా అక్కడే వక్రించి ఆ మకరంలో నీచ స్థానంలో శనితో కూడా నీచభంగంలో ఉన్నాడు. ఈ గురు మహాదశ జరుగుతున్నది మీకు. అందులో కూడా కేతు ఏకాదశంలో ఉన్నాడు. ఈ కేతు ఏకాదశంలో మంచివాడే. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఎక్కడైతే రాహుకేతువులు ఉన్నాయో ఇప్పుడు గోచారరీత్యా కూడా రాహుకేతువులు అక్కడ ఉన్నాయి. ఈ కేతు అయిన దగ్గర నుంచి శుక్రుడు వస్తాడు. ఈ శుక్రుడు వచ్చిన తర్వాత నుంచి మీకు కొంతవరకు అంటే సెప్టెంబర్ 13 తర్వాత నుంచి కొద్దిగా ఆర్థికంగా నిలబడేదానికి మాత్రం అవకాశం చూపిస్తాడు. దాంట్లో మనం నిలబడి ముందుకు వెళ్ళేదానికి అవకాశాన్ని వెతుక్కోవచ్చు. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. గుంటూరు నుంచి సాంబశివరావు గారు. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/9/2000 సంవత్సరం. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 9:30కి గుంటూరులో. గురుగారితో మాట్లాడండి. మీ అబ్బాయి లగ్నం ఓకే అండి, మీ అబ్బాయి లగ్నం తులా లగ్నం, రాశి వచ్చేసి అబ్బాయిది మకర రాశి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ 3వ ఇంట్లో కేతు, 4వ స్థానంలో చంద్రుడు, అలాగే తులా లగ్నానికి 8వ ఇంట్లో గురు శనులు, 9వ ఇంట్లో రాహు, ఏకాదశంలో రవి కుజునితో, అలాగే 12వ ఇంట్లో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో, 12వ స్థానాధిపతి అయినటువంటి బుధునితో కలిసి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఏకాదశంలో సింహరాశిలో ఏ రవి ఎప్పుడైతే ఉన్నాడో జాతకంలో ఉన్న సమస్త దోషాలు కూడా వెళ్ళిపోతాయి. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే ఏకాదశంలో రవి ఉంది, అందులో సింహరాశిలో ఉంటే ఇంకా గొప్ప స్థితిని కలిగిస్తుంది. అయితే ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది. తండ్రి స్థానంలో రాహు ఉన్నాడు, అది మూల త్రికోణంలో ఉన్నది. జాతకరీత్యా బుధుడు కూడా భాగ్యాధిపతి అయి వ్యయాధిపతి అయి వ్యయ స్థానంలో తన స్వస్థానంలోనే, శుక్రుడు నీచభంగ రాజయోగంలో ఉన్నటువంటి జాతకం అద్భుతమైనటువంటిది. విద్యాస్థానంలో చంద్రుడు ఉన్నాడు, దశమాధిపతి, విద్యాస్థానం నుంచి చూస్తూ ఉన్నాడు. అయితే మాతృస్థానాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉన్నందువలన ఇక్కడ తప్పకుండా మాతృ సంబంధమైనటువంటి ఇబ్బంది, దోషం కలిగేదానికి అవకాశం ఉంది. అయితే అది వృషభ రాశి అయినప్పటికీ గురువు ఉన్నాడు అక్కడ, ఇద్దరు సమమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ శనికి సంబంధించినంత వరకు ఎప్పుడూ కూడా ఏదైనా సరే శనికి దీపం పెట్టడం కానీ, లేదా నువ్వుల అన్నం ప్రతిరోజు లేదా ప్రతి శనివారం వండి పక్షులకు పెట్టడం కానీ ఇలాంటిది చేయండి. దానివల్ల అతని యొక్క భవిష్యత్తు, ఆరోగ్యము అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. విజయవాడ నుంచి భవ్యశ్రీ గారు. నమస్కారం అండి భవ్యశ్రీ గారు, మాట్లాడండి. మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను మా మమ్మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/1968. టైం చెప్పండి. ఉదయం 4:40. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. విజయవాడ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అన్న. మా మమ్మీకి మధ్య ఆరోగ్యం బాగోట్లేదండి. మరియు మా అక్క పెళ్లి జరుగుతుందో లేదని భయపడుతున్నారు. మొన్న అడిగినట్టున్నావు మీ సిస్టర్ పెళ్లి గురించి. హలో, అడిగావు కదా, ఏం కంగారు పడలేదు, జరుగుతుందని చెప్పాను కదా. ఏమో అండి, మళ్ళీ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోతే సిస్టర్ పెళ్లి జరుగుతుంది. రేపు మే 18 నుంచి బాగానే ఉంటుందమ్మా. కొంత ఆమెను మనోధైర్యంగా ఉండమని చెప్పు. ఎందుకంటే సింహరాశిలో అర్ధాష్టమ శనిలో ఉండటం, పుబ్బా నక్షత్రం మీ మదర్ది కూడా, దానివలన ఆవిడకి ఒక భయం ఉండి ఉంటుంది. అర్ధాష్టమ శనిలో ఉండటం ఇదంతా కారణం. కాబట్టి దాని గురించి ఏమీ
కంగారు పడాల్సిన అవసరం లేదు. రాహులో బుధుడు వస్తాడు, బుధుడు వచ్చిన దగ్గర నుంచి బాగుంటుంది. కొద్దిగా ఓపికగా ధైర్యంగా ఉండమని చెప్పండి. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి సీత గారు. నమస్కారం అండి సీత గారు, మాట్లాడండి. హలో చెప్పండి, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. వెంకటేష్ బాబు గురించి తెలుసుకో. హలో చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తెలుసుకోవాలండి. అది 1989 అండి. పుట్టిన సమయం చెప్పండి. సమయం 8:15 అండి. ఎప్పుడండి? ఉదయమా సాయంత్రం? రాజమండ్రిలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఉదయమా రాత్ర? ఉదయం అండి 8:15 పుట్టాడు. రాజమండ్రిలో పుట్టాడు. గురుగారితో చెప్పండి, సందేహం వ్యక్తం బాబు చేయండి. విదేశాల్లో ఉన్నాడండి ఇప్పుడు. గుడ్ అమ్మా, చెప్పండి. బాబు విదేశాల్లో ఉన్నాడు. ఎక్కడ సెటిల్ అవుతాడు అండి? ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 2వ పాదం. జాతకంలో 4వ ఇంట్లో విద్యాస్థానంలో కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. గురు మహాదశ జరుగుతున్నది. గురువులో కూడా ఇక్కడ శని జరుగుతుంది. శని అయిపోయిన తర్వాత శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి ధనాధిపతి అంతర్దశ అయిపోతుంది. ఈ డిసెంబర్ 13 నుంచి ఇతని జాతకరీత్యా బాగుంది. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. విజయనగరం నుంచి లోకేష్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి లోకేష్ గారు, మీకు కాల్ కలిసింది, మాట్లాడండి. హలో, నా పేరు లోకేష్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నా పేరు లోకేష్ అండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నా గురించి చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసు. బాబు మీరు టీవీ చూడద్దు నాన్న, మీరు ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీ చూసుకుంటూ ఉంటే ఎలాగ చెప్పు. 11th October 1995. 95. 1995. ఎన్ని గంటలకు పుట్టావు? నైట్ అండి, 12. నైట్ 12 అంటే 12 అటు ఇటా? కరెక్ట్ 12కి ఎవరు పుట్టరు కదా. హలో, 12కి అండి, AM. అది తెల్లవారితే అది 12 1 సెకండ్ దాటితే 12 అవుతుందా 11 అవుతుందమ్మా? 12. 12. మరి నువ్వు 12 చెప్పాలి కదా నాకు. 12 చెప్పాలి కదా. ఎక్కడ పుట్టావు? ఇంకా మీరు చేసే కాలర్ ఎవరైనా కూడా అమ్మా దయచేసి మీరు నీట్గా డేట్ ఆఫ్ బర్త్ అది రాసుకొని ఫోన్లో నేరుగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే మీకు వినిపించినా కూడా నేను సమాధానం చెప్పను. ఎందుకంటే నాకు మహాతిక్క చెప్పినా కూడా వినకుండా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది లైవా లేకపోతే ఏందమ్మా? ఎందుకంటే జాతకం అన్నది చెప్పాలంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎన్నో ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. ఇక్కడ ఒక్కొక్క జాతకం చూసినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతిదీ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి ఇక్కడ మీకు ఉన్నటువంటి సందేహం ఏదున్నా సరే జాతకాన్ని మీరు కాల్ కలిసినప్పుడు దయచేసి పేపర్ మీద ముందుగానే రాసుకొని, మీరు వినకుండా పద్దాకలా హలో హలో అనుకుంటా ఉంటే ఎంతసేపు వేస్ట్ కదా. ఇక్కడ ఎవరైనా సరే మీరు డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యని ఆట కోసం మీరు నాకు ఫోన్ చేయట్లేదు. అలా ఆట ఆడుకోవడానికి కదా ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది టైంని మీరు ఎందుకు తీసుకుంటారు? ఇంకొకరు కాల్ కలిస్తే వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు చేయదు దయచేసి. ఇంకొక కాల్ తీసుకోండి సార్. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి, మాట్లాడండి. విజయవాడ నుంచి చెప్పండి ఉమా గారు. నమస్కారం అండి, మాట్లాడండి, మీకు కాల్ కలిసింది. విజయవాడ నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/4/1972. 16/4/72. సాయంత్రం 6 గంటలు రాజమండ్రిలో అండి. సందేహం చెప్పండి గురుగారితో. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. సాయంత్రం 4 గంటల 6 గంటలండి. 6 గంటలు. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. గురుగారండి, చెప్పండి. నాకు సంతాన నష్టం కలుగు ఒక పాప మాత్రమే ఉందండి. వెరీ ఓకే అమ్మా. అయితే ఇప్పుడు ఏంటంటే అది 5వ ఇంటికి 6వ ఇంటికి కూడా అధిపతి అయి వృషభ రాశిలో ఉంది కదండి. అవునమ్మా. కుజుడితో కలిసి ఉంది కదా, అదేమన్నా ప్రాబ్లమా?
ఇక్కడ నాకు మా చుట్టూ నుంచి ఆస్తి అనేది రావాలంటే అది ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఎప్పుడు నా అన్నదమ్ములకి నేను చేయటమే కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నది లేదండి. నా ఆస్తి నాకు ఇమ్మంటే గొడవ ఎక్కువ, అది ఎప్పుడు వస్తుంది. వాళ్ళతో చాకరీ మాత్రం తప్పట్లేదు గురుగారు. ఎలా ఉంటుంది లైఫ్, మా పాపది ఎలా ఉంటుంది? ఇక్కడ మీకు సంతాన నష్టం కలగటానికి గల కారణం రాహు అమ్మ. పంచమ స్థితిలో రాహు ఉండటం వల్ల ఒక పాప ఉన్నందుకు సంతోషం. ఎందుకంటే పంచమాధిపతి శ్రీగ్రహమైనటువంటి శుక్రుడితో చంద్రుడితో కలిసి ఉండటం వలన ఆ పాపన్న మీకు ఉండటానికి గల కారణం యాక్చువల్గా ఆ పంచమ మకర రాహు ఉండటం వల్ల సంతాన నష్టం కలిగింది. ఇంకొక విషయం ఏంటంటే సహోదర స్థానం అధిపతి అయినటువంటి కుజుడు శుక్రునితో చేరి ఉండటం వల్ల శత్రురాశిలో ఉండటం వల్ల మీకు ఎప్పుడూ కూడా వాళ్ళు శత్రువులుగా, అంటే శత్రువులు కాదు, వాళ్ళ యొక్క మనస్తత్వం అదేంటంటే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అది ఎప్పటికే అంతే. అక్కడి నుంచి రావాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. అయితే జాతకరీత్యా ఇక్కడ మీ జాతకంలో వ్యయాధిపతి అష్టమంలో ఉండటం ఒక యోగం, తర్వాత ఈ జాతకంలో గురువు 4వ ఇంట్లో ఉండటం ఒక యోగం. గురువు హంస యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ గురువు అద్భుతంగా మీకు మంచి పని చేసి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. గురు మహాదశ జరుగుతున్నది. ఈ గురు మహాదశ మీకు యోగవంతంగా ఉంటుంది. హంస మహాపురుష యోగం ఉన్నది కాబట్టి ఈ జాతకరీత్యా 2022 వరకు కూడా ఈ గురు మహాదశ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సహోదర స్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఆస్తి అని అడుగుతున్నారో అది 2019 వరకు కూడా అది తోసుకొస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఏదో వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గురు మహాదశ చాలా అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అలాగే సంతాన స్థానాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో కూడా కలిసి చంద్రునితో కూడా కలిసి లాభాధిపతితో అది యోగం అవుతుంది. కాబట్టి ఆ పాప జాతకం మీ జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. భీమవరం నుంచి శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 10 చెప్పండి. 1991 అండి. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 9:40 అండి. ఎక్కడ పుట్టిందండి? ఏలూరు అండి. ఏలూరు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. మా అమ్మాయికి వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఈ పాప లగ్నం వచ్చమ్మా మేష లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం అమ్మ. ప్రస్తుతం ఈమె వ్యయంలో ఉన్నటువంటి శని 7.5 సంవత్సరం శనిలో వ్యయంలో ఉన్నటువంటి శనిలో ఉన్నది. అందులో కూడా కుజదోషం ఉన్నదమ్మా ఈ పాపకి. ఈ కుజదోషంతో పాటు చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువులతో కలిసి ఉండటం, గురురాహుల కలయిక, గురుకేతువుల కలయిక, శని రాహువుల కలయికలో ఉన్నటువంటి జాతకం. అందులో కూడా కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 12వ స్థానంలో కలిసి బుధునితో కలిసి ఉండటం ఉంది. అయితే ఎన్ని దోషాలున్నా కూడా ఇంతకుముందే చెప్పాను, ఏకాదశంలో రవి ఉన్నట్లయితే సమస్త దోషాలన్నీ కూడా సూర్యుడు వాటిని హరించి వేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఏకాదశంలో రవి ఉంది కాబట్టి సమస్త దోషాలను హరించగలిగేంత శక్తి ఉంటుంది. అయితే కూడా మన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్ర మహాదశ జరుగుతుంది. ఈ చంద్రుడు భాగ్యరాశిలో ఉన్నాడు. గురువు ఇంట్లో చంద్రుడి ఇంట్లో గురువు పరివర్తన యోగంలో. కాబట్టి ఆ సప్తమాధిపతి శుక్రుడిని గురువు ఉచ్చస్థితిలో ఉండి చక్కగా చూస్తున్నాడు. హంసయోగం ఉన్నది పాపకి, అలాగే శాస మహాపురుష యోగం ఉన్నది. కాబట్టి కుజదోష పరిహారం తప్పకుండా చేయించుకుందామా. దానివలన వివాహం అన్నది ఈ నవంబర్ తర్వాత నుంచి ఈ అమ్మాయికి యోగం ఉన్నది. యాక్చువల్గా ఆలస్యంగా అవ్వాలి, మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కుజదోషం కొంత ఆలస్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి పరిహారం జరిగితే తప్ప అది ముందుకు జరిగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. నర్సరావుపేట నుంచి రవికుమార్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రవికుమార్ గారు? మా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ 1992 మే 15. మే 15, 1992. పుట్టిన సమయం చెప్పండి. అవును మేడం. పుట్టిన సమయం టైం చెప్పండి. 11. ఉదయం నైట్ 11. ఎక్కడ పుట్టారండి? గురుగారితో సందేహం వ్యక్తం చేసి మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ రవి, చెప్పండి. అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బిజినెస్ ఎలా ఉంది? లగ్నం వచ్చేసి అనేది మకర లగ్నంలో శని అద్భుతంగా ఉండడమ్మా. దీన్ని శాస మహాపురుష యోగం అంటాం. 3వ స్థానంలో కుజుడు పరాక్రమ స్థానంలో, 4వ ఇంట్లో శుక్రుడు బుధుడు, పంచమంలో రవి, అలాగే 6వ ఇంట్లో కేతు, అష్టమ గురు, దశమంలో చంద్రుడు, అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం ఇది.
ఇక్కడ చంద్రుడు సప్తమాధిపతి 10వ స్థానంలో ఉండటం, మీకు లగ్నంలోనే శని శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా బిజినెస్ వైజ్కి చాలా బాగుంటుంది. అయితే మీకు వివాహం అయిన అనంతరం భార్య మీద దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పాలు, నీళ్ళకు సంబంధించి అంటే మినరల్ వాటరు, పాలు, పాల పదార్థాలు ఇటువంటి వాటికి, అలాగే బియ్యము ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఇవి లేదా హోటల్స్ ఇలాంటివి నీకు బాగా నడిచేదానికి అవకాశం ఉన్నది. అందులో కూడా శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశలో చంద్రుడు జరుగుతున్నాడు. తప్పకుండా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు జనవరి 26 తర్వాత 7.5 సంవత్సరం శని అయిపోతుంది. అయిపోయిన కాడి నుంచి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. ఏలూరు నుంచి పాపారావు గారు, నమస్కారం అండి, మాట్లాడండి. అవునమ్మా, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. మా అబ్బాయి గురించి అడుగుదానమ్మా. 16/10/81 అమ్మా. పుట్టిన సమయం చెప్పండి. 16/10/81 అమ్మా. పుట్టిన సమయం చెప్పండి. 16/10/81. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి పూర్తిగా. గురువుగారు చెప్పేటప్పుడు మాత్రమే టీవీ వాల్యూమ్ పెంచుకోండి. 16 డేట్ చెప్పారండి, టైం చెప్పండి. 15 రాత్రి అమ్మ 1:55. 16 ఉదయం. ఎక్కడ పుట్టారండి? ఏలూరమ్మ. గురుగారితో మాట్లాడండి. నమస్తే నమస్తే అండి, చెప్పండి. అదే బాబు మ్యారేజ్ అయ్యిందండి. కొంచెం అన్యోన్యత మా అందరికీ ఎలా ఉంటుందని ఆ అబ్బాయి ద్వారానే కనుక్కుందామండి. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నంలో వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో, లగ్నంలో రాహు, 2వ ఇంట్లో కుజుడు ఇక్కడ దోషంలో ఉన్నాడు. తర్వాత 3వ ఇంట్లో రవి, గురువు, అలాగే రవి, గురువు, శని 3వ ఇంట్లో. 4వ ఇంట్లో బుధుడు వక్రించి, పంచమంలో శుక్రుడు, అలాగే సప్తమంలో కేతు, లాభంలో ఏకాదశంలో లగ్నాధిపతి అయినట్టు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది. అందులో ఇక్కడ కుటుంబ స్థానంలో కుజుడు ఉండటం వలన తప్పకుండా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి సార్. వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది, వాళ్ళిద్దరిని కూడా కలిపి. లేని పక్షంలో మీకు కుటుంబం విడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కుజుడు సప్తమ కేతు ఉంది కాబట్టి, రాహు దశ జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని కొంత దూరంగా ఉంచడమే మీకు మీ అందరికీ మీకు ఉన్నటువంటి అనుబంధాలకి వీటన్నిటికీ కూడా మంచిదండి. జాతక సమస్యలన్నిటికీ చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి జన్మకుండలి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.